జగిత్యాల పోలీసులు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. వీధుల్లో అనాథలుగా మతిస్థిమితం కోల్పోయి నిరాశ్రయ జీవితాన్ని గడుపుతున్న 14 మందిని రెస్క్యూ చేసి వారికి కొత్త జీవితాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాధితులకు సంరక్షణ కల్పించి వైద్య పరీక్షలు నిర్వహించి చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేశారు. జగిత్యాల పట్టణంలోని పలు ప్రాంతాలు నిరాశ్రయులుగా జీవిస్తున్న మతిస్థిమితం లేని 14 మందిని గుర్తించి రెస్క్యూ చేశారు. అనంతరం వారికి హెయిర్ కటింగ్ చేయించి స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగించి ఆత్మీయంగా సంరక్షించారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు వారిని హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు జగిత్యాల టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంపై స్థానికులు పోలీసులను అభినందిస్తున్నారు. ఈరోజు జగిత్యాల పట్టణంలో మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం డిఎస్పీ గారి సూచనల మేరకు జగిత్యాల పట్టణంలో గత కొద్ది రోజుల నుంచి ఎవరు లేకుండా అంటే పిచ్చిగా తిరుగుతూ రోడ్ల మీద పిచ్చిగా తిరుగుతూ ఒక 14 మంది, అందులో 2 లేడీసు 12 మంది మగవాళ్ళు, వీళ్ళు రోడ్ల మీద పిచ్చి పిచ్చిగా తిరుగుతూ వచ్చిపోయే వాళ్ళని తిడుతూ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ రాళ్లతో కొడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వీళ్ళందరినీ ఈరోజు ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు నీట్గా బట్టలు వేపించి స్నానాలు చేపించి బట్టలు వేపించి వీళ్ళను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్ డాక్టర్ ద్వారా ఎవరైతే వీళ్ళు పిచ్చి వాళ్ళని ఐడెంటిఫై అవుతారో వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని అందరినీ కూడా ఎర్రగడ్డకు పంపించేందుకు ఏర్పాట్లు చేశాము. దీనిపైన ప్రజలు కూడా సహకరించారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలాంటి వారు ఎవరైనా ఉన్నా కూడా అంటే వాళ్ళని హాస్పిటల్కి పంపిస్తే రికవర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మా పై అధికారులు ఆలోచించి వాళ్ళందరినీ కూడా ఈరోజు రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపించేసి ట్రీట్మెంట్ అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం 14 మందిని తీసుకున్నాము. అందులో 2 మహిళలు కూడా ఉన్నారు. ఇంకా ఏ విధంగా అంటే మీకు తెలిసి కూడా బయట టౌన్ లో ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా రెస్క్యూ చేసి హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. అలా ఎవరు కూడా అంటే ఎవరైనా పేర్లు అడిగితే వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు చెప్తారు. వాళ్ళ సొంత ఊర్లు కానీ పేర్లు కానీ బంధువులు కానీ ఎలాంటి లేని వారు రోడ్ల మీద తిరుగుతున్న వారిని ఐడెంటిఫై చేసి రెస్క్యూ చేయడం జరిగింది.